చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన భువనగిరి పార్లమెంటు ప్రజలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. భువనగిరి పార్లమెంటు అభివృద్ధి కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో తన గొంతును వినిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తాడంటున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి వీరభద్రం ఫేస్ టు ఫేస్. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ముందుండి భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మనకు సమాచారం తీసుకున్నాం. సార్ చెప్పండి, భువనగిరిలో వారు వన్ సైడ్ లాగా నడిపించారు. దీనికి భువనగిరి ప్రజలకు ముఖ్యంగా మీరు ఏం చెప్తారు సార్? అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గము కొత్తగా ఏర్పడిన తర్వాత 2009లో ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కొన్ని వేల కుటుంబాలకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశాను. అదే సమయంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే పార్లమెంట్లో గొంతు వినిపించి నా సహచర ఎంపీలతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాకు ఆ తర్వాత కొద్ది తేడాతో ఓడిపోయినా సరే ఆ తర్వాత మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నేనే ఇన్ఛార్జ్గా ఉన్నా ఏఐసిసి నుంచి. మళ్ళీ ఈసారి కూడా నాకు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి నాకున్న పరిచయాలు, నేను చేసిన మంచి పనులు, వీటితో పాటు నా సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ సహకారంతో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భువనగిరి ప్రజల యొక్క సహకారం, ఆశీర్వాదంతో ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. సార్ అంతేకాకుండా భువనగిరితో పాటు నల్గొండను కూడా మీరు దేశంలోనే భారీ మెజారిటీ లాగా వేవ్ తీసుకెళ్లారు. దానికి మీరు ఏం చెప్తారు సార్? ముఖ్యంగా అంటే నల్గొండ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన జిల్లా. ఆ జిల్లాలో భువనగిరి గతంలో కూడా 2 ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండే. అంతకుముందుకు సుఖేందర్ రెడ్డి గారు, నేనుండే. ఇప్పుడు కూడా రఘువీర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరిని కూడా గెలిపించగలను. మేము శాసనసభ్యులను కూడా దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 11 స్థానాలు గెలిచినాం. కాబట్టి అక్కడ 7 శాసనసభ్యులు ఉన్నారు, భువనగిరి పార్లమెంట్లో 6 శాసనసభ్యులు ఉన్నారు. మా శాసనసభ్యులు అందరూ కూడా చాలా గట్టిగా బాధ్యత తీసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ గెలుపు కోసం ఎట్లయితే కష్టపడ్డారో మళ్ళీ ఈసారి కూడా 4 రోజుల పాటు కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు గెలుపు ఇంత మెజార్టీ సాధ్యమైంది. థ్యాంక్ యూ సార్. ఈ భువనగిరి పార్లమెంట్ సంబంధించి, నల్గొండ పార్లమెంట్ సంబంధించి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మీకు సహకరిస్తుందా? తప్పకుండా. ఇప్పుడు పార్టీలు ఎన్నికలు అనేది 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. అభివృద్ధి విషయంలో మా ప్రాంతం కోసం మేము గెలిపించిన పార్లమెంట్ సభ్యుడు తప్పకుండా మా సమస్యల గురించి పార్లమెంట్లో గలమెత్తడు. కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రిని కూడా కలిసి మా భువనగిరి పార్లమెంట్తో పాటు తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు మా అందరి తరఫున మాట్లాడతాడు. మా అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, పేదలకు అండగా ఉండడం, సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మేము ఒక మెట్టు దిగైనా సరే ప్రజల కోసం, ఈ అభివృద్ధి కోసం అని చెప్పి ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గెలిపించిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిన తెలంగాణ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకునే అవకాశం 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భువనగిరి పార్లమెంట్లో ఉన్న సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తి తాను సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సిన పనులపైన కూడా గలమెత్తి తెలంగాణ అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో వీరభద్రం, బిగ్ టీవీ, హైదరాబాద్.